Harish, the best academy. Good evening everyone. Welcome to Harish Academy. Today we will discuss March 23rd, 2026 current affairs in detail. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ 2026. గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ 2026 ఒక ఇంపార్టెంట్ ఇండెక్స్. ప్రపంచవ్యాప్తంగా టెర్రరిజం ఏ స్థాయిలో ఉంది, వరల్డ్ వైడ్ టెర్రరిజం వల్ల ఏ కంట్రీ ఎక్కువగా ఎఫెక్ట్ అవుతా ఉంది అని చెప్పేసి దానికి సంబంధించి ఒక రిపోర్ట్ గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్. మరి గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ 2026లో పాకిస్తాన్ ఫస్ట్ ప్లేస్లో నిలిచింది. అంటే దాని అర్థం ఏంటి? పాకిస్తాను ప్రపంచంలో అత్యధికంగా టెర్రరిజం వల్ల ప్రభావితం అవుతా ఉన్న దేశము పాకిస్తాన్. మరి మనం తెలుసుకోవాల్సింది ఇక్కడ ఒక ఇండెక్స్ న్యూస్లో ఉన్నప్పుడు, ఇలాంటి ఇండిసెస్ వార్తల్లో ఉన్నప్పుడు మనం 1 by 1 డీటెయిల్గా తెలుసుకోవాలి. లైక్ ఎవరు ఈ రిపోర్ట్ని రిలీజ్ చేస్తారు, ఇండియా ప్లేస్ ఏంటి, పోయిన సంవత్సరం ఇండియా ర్యాంక్ ఎంత ఉంది, అలాంటి బేసిక్ ఫ్యాక్చువల్ డీటెయిల్స్ తెలుసుకుంటే సరిపోతుంది. సో ఈ యొక్క గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ 2026 విషయానికి వస్తే ఇది ఒక యాన్యువల్ ఇండెక్స్, ప్రతి సంవత్సరం విడుదలయ్యే ఒక ఇండెక్స్. దీన్ని విడుదల చేసేది ఆస్ట్రేలియాలోని సిడ్నీకి చెందిన ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్. మరి ఈ సంవత్సరం రిలీజ్ అయినది 13th ఎడిషన్, 13వ ఎడిషన్. మరి ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది ఎన్ని కంట్రీలని పరిగణలోకి తీసుకుంటారు. 163 దేశాలను పరిగణలోకి తీసుకుంటుంది ఈ ఇండెక్స్. 163 కంట్రీస్ని కన్సిడర్ చేస్తుంది. స్కోర్ వచ్చేసి 0 to 10 ఆధారంగా ర్యాంకింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ 0 స్కోర్ ఏ కంట్రీకైనా వస్తే ఆ కంట్రీ చాలా అత్యంత తక్కువగా టెర్రరిజం చేత బాధింపబడతా ఉన్న దేశము. స్కోర్ ఎంత హై ఉంటే ఆ కంట్రీ ఎక్కువగా టెర్రరిజం వల్ల అఫెక్ట్ అవుతా ఉన్న కంట్రీ. మరి ఇక్కడ మీరు ఫోకస్ చేస్తే పాకిస్తాన్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. పాకిస్తాన్ స్కోర్ 8.57 10కి. సెకండ్ ప్లేస్లో బుర్కినో ఫాసో ఆఫ్రికన్ కంట్రీ. బుర్కినో ఫాసో స్కోర్ 8.32. థర్డ్ ప్లేస్లో నైజర్, ఇది ఆఫ్రికన్ కంట్రీనే. ఫోర్త్ ప్లేస్లో నైజీరియా, ఇది ఆఫ్రికా కంట్రీనే. ఫిఫ్త్ ప్లేస్ మాలి. టాప్ 5 గుర్తుపెట్టుకోండి, టాప్ 5 వీలైతే టాప్ 5 గుర్తుంచుకోండి, లేదంటే టాప్ 3 గుర్తుంచుకున్నా సరిపోతుంది. ఫస్ట్ ప్లేస్ పాకిస్తాన్, సెకండ్ బుర్కినో ఫాసో, థర్డ్ నైజర్, ఫోర్త్ నైజీరియా, ఫిఫ్త్ మాలి, సిక్స్త్ సిరియా ఉంది, 7th సోమాలియా, 8th డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, 9th కొలంబియా, 10th ప్లేస్లో ఇజ్రాయెల్ ఉంది. మరి ఇండియా విషయానికి వస్తే ఇండియా ఈ సంవత్సరం 13th ప్లేస్లో ఉంది. ఇండియా స్కోరు 6.43. మరి 2025 ఇండెక్స్లో, అంటే లాస్ట్ ఇయర్ ఇండెక్స్లో ఇండియా 14th ప్లేస్లో ఉండింది. 14th ప్లేస్లో అంటే మనం ఇప్పుడు 1 ప్లేస్ ఇంప్రూవ్ అయ్యాం, ఒక స్థానం మెరుగుపరుచుకున్నాం. 2025 ఇండెక్స్లో టాప్ ప్లేస్ వచ్చేసి బుర్కినో ఫాసో. 2025 ఇండెక్స్లో టెర్రరిజం చేత అత్యధికంగా ప్రభావితమైన దేశం బుర్కినో ఫాసో. సెకండ్ ప్లేస్లో పాకిస్తాన్ ఉండింది. ఇప్పుడు ఆ స్థానాలు తారుమారయ్యాయి అన్న విషయం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. మరి 2025లో పాకిస్తాన్లో 1139 టెర్రర్ డెత్స్ నమోదయ్యాయి. 1139 టెర్రరిజం వల్ల మరణాలు సంభవించాయి. మరి ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే 2025లో ఈ టెర్రరిజం వల్ల డెత్స్ అనేవి 28% తగ్గాయి. టెర్రరిజం కేసెస్ 22% తగ్గాయి. 2025 సంవత్సరంలో ఈ టెర్రరిజం వల్ల మరణాలు 28% అనేవి తగ్గాయి. టెర్రరిజం కేసెస్ 22% తగ్గాయి. బట్ ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సింది పాకిస్తాన్ ఫస్ట్ ప్లేస్లో ఉందన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇటీవల పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్కి మధ్య మీరు చూసుకుంటే ఆ డ్యూరండ్ లైన్ ఏదైతే ఉందో, సరిహద్దు రేఖ పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్కి, ఈ పాకిస్తాన్ ఎక్కువగా అటాకులు చేస్తూ ఉందన్న విషయం కూడా మనము డిస్కస్ చేసుకున్నాం. సో మెయిన్గా లాస్ట్ ఇయర్ది కంపారిజన్ చేసుకోవాలి ఎప్పుడైనా కూడా. 2025లో గుర్తుపెట్టుకోండి ఇండియా 14th ప్లేస్, ఇప్పుడు 13th ప్లేస్. 2025లో ఫస్ట్ ప్లేసు బుర్కినో ఫాసో. మరి ఈ యొక్క ప్రపంచవ్యాప్తంగా టెర్రరిజం మరణాలు అత్యధికంగా ఈ సబ్-సహారన్ ఆఫ్రికన్ కంట్రీస్లోనే నమోదవుతూ ఉన్నాయి. సబ్-సహారన్ ఆఫ్రికన్ దేశాలు. మరి ఇంకా ఏమని చెప్పింది రిపోర్టు? ఈ రిపోర్టు ప్రకారము 2025 సంవత్సరంలో ప్రపంచంలోనే అత్యంత డేంజరస్ ఉగ్రవాద సంస్థ వచ్చేసి ఇస్లామిక్ స్టేట్. డెడ్లియెస్ట్ టెర్రర్ ఆర్గనైజేషన్ ఇన్ 2025 ఇస్లామిక్ స్టేట్. ఆ తర్వాత జమాత్ నుస్రత్ అల్ ఇస్లాం, కొన్ని ఉన్నాయి, తెహ్రీకి తాలిబాన్ పాకిస్తాన్, టీటీపీ అలాంటివి. బట్ గుర్తుపెట్టుకోండి 2025లో ప్రపంచంలోనే అత్యంత ప్రమాదమైన ఉగ్రవాద సంస్థ అంటే ఇస్లామిక్ స్టేట్. నెక్స్ట్ వన్,
నేషనల్ డెంటల్ కమిషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డెంటల్ ఎడ్యుకేషన్ని స్ట్రెంగ్తెన్ చేయాలి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేషనల్ డెంటల్ కమిషన్ని తీసుకొని వచ్చింది. ఈ యొక్క డెంటల్ ఎడ్యుకేషన్ దంత వైద్య విద్యను బలోపేతం చేయాలి, డెంటల్ ఎడ్యుకేషన్లో రీఫార్మ్స్ తీసుకురావాలని చెప్పేసి నేషనల్ డెంటల్ కమిషన్ అనే ఒక రెగ్యులేటరీ బాడీని ఏర్పాటు చేసింది, ఒక నియంత్రణ సంస్థను ఏర్పాటు చేసింది. మరి గతంలో దంత వైద్య విద్యను బలోపేతం చేయడానికి అటువంటివి ఏమీ లేవా అంటే, గతంలో డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేది ఒకటి ఉంది, డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. బట్ దీన్ని రీప్లేస్ చేస్తూ దీని స్థానంలో నేషనల్ డెంటల్ కమిషన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసింది. మరి అలానే డెంటిస్ట్స్ యాక్ట్ 1948ని తొలగించింది. అంటే ఈ చట్టం ప్లేస్లో ఇంకా కొద్దిగా మార్పులు, కొద్దిగా రీఫార్మ్స్ తీసుకురాబోతున్నారు. గుర్తుపెట్టుకోండి, డెంటిస్ట్స్ యాక్ట్ 1948ని తొలగించారు. డెంటిస్ట్స్ యాక్ట్ 1948ని రిపీల్ చేశారు. రిపీల్ అంటే తొలగించడం, ఆ చట్టం స్థానంలో వేరేది. మరి ఇక్కడ గుర్తుపెట్టుకోండి, నేషనల్ డెంటల్ కమిషన్ ఇది ఒక రెగ్యులేటరీ బాడీ, నియంత్రణ సంస్థ. మరి ఇందులో భాగంగా 3 స్వయం ప్రతిపత్తి కలిగిన బోర్డుల్ని ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. ఈ నేషనల్ డెంటల్ కమిషన్లో భాగంగా 3 న్యూ అటానమస్ బోర్డ్స్ని ఏర్పాటు చేయబోతున్నారు డెంటల్ ఎడ్యుకేషన్ని స్ట్రెంగ్తెన్ చేయడం కోసం, బలోపేతం చేయడం కోసం. ఒకటి డెంటల్ ఎడ్యుకేషన్ బోర్డుని ఏర్పాటు చేయబోతున్నారు. అలానే డెంటల్ అసెస్మెంట్ అండ్ రేటింగ్ బోర్డు, మరొకటి ఎథిక్స్ అండ్ డెంటల్ రిజిస్ట్రేషన్ బోర్డు. సో ఈ 3 బోర్డులు దీని కింద ఉంటాయన్న విషయం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్, అభేద్య యాప్. హర్యానా పోలీసులు అభేద్య అనే ఒక మొబైల్ అప్లికేషన్ని లాంచ్ చేశారు. మరి దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈ యొక్క హర్యానాలో పెరిగిపోతూ ఉన్న సైబర్ క్రైమ్స్ కావచ్చు, బెదిరింపు ఫోన్ కాళ్ళు, అలానే ఈ యొక్క ఆన్లైన్ హెరాస్మెంట్, ఈ సోషల్ మీడియా కావచ్చు, ఈ ఆన్లైన్ వేదికగా చాలా బెదిరింపులకు గురి చేస్తూ ఉంటారు క్రిమినల్స్. మరి అటువంటి వాటిని ముందుగానే గుర్తించి కంట్రోల్ చేయడం కోసం ఒక యాప్ని లాంచ్ చేశారు. దాని పేరే అభేద్య యాప్. మరి ఇది ఏం చేస్తుంది అంటే, మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం, మనకి డొమెస్టిక్గా తీసుకుంటే అంటే స్వదేశీయంగా కూడా చాలా అన్నోన్ నెంబర్స్ నుంచి గుర్తు తెలియని నంబర్ల నుంచి ఫేక్ కాల్స్, ఇలాంటి సైబర్ క్రైమ్ కాల్స్ వస్తూ ఉంటాయి. మరి అలానే ఇంటర్నేషనల్ నెంబర్స్ నుంచి కూడా ఇటువంటి సైబర్ క్రిమినల్ కాల్స్ వస్తూ ఉంటాయి. మరి వాటిని ముందుగానే గుర్తించి మనకి ఆ కాల్ మనకి వచ్చేలోపే అటువంటి నెంబర్స్ని ఐడెంటిఫై చేసి గుర్తించి బ్లాక్ చేయడం కోసం అభేద్య అనే ఒక యాప్ని లాంచ్ చేయడం జరిగింది. తద్వారా ఇది భారతదేశంలోనే మొట్టమొదటి మొబైల్ ఆధారిత సెక్యూరిటీ ప్లాట్ఫామ్ అని చెప్పవచ్చు. భారతదేశంలోనే మొట్టమొదటి మొబైల్ బేస్డ్ సెక్యూరిటీ ప్లాట్ఫామ్ టు కంట్రోల్ సైబర్ క్రైమ్స్ అండ్ టు కంట్రోల్ థ్రెటనింగ్ కాల్స్. అంటే ఒక యాప్ ద్వారా ముందుగానే వాటిని మనం బ్లాక్ చేయవచ్చు. సో మరి లాంచ్ చేసినది హర్యానా అన్న విషయం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్, భారతదేశపు అతిపెద్ద గ్రీన్ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్. ఇండియాస్ లార్జెస్ట్ గ్రీన్ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్కి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో శంకుస్థాపన చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు అనకాపల్లి డిస్టిక్ నక్కపల్లి మండలం తమ్మయ్యపేట వద్ద దీనికి శంకుస్థాపన చేశారు. మరి ఇక్కడ గ్రీన్ ఫీల్డ్ అంటే మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. గ్రీన్ ఫీల్డ్ అంటే ఏదైనా ఒక ప్రాజెక్ట్ని కొత్తగా డెవలప్ చేస్తే అది గ్రీన్ ఫీల్డ్. బ్రౌన్ ఫీల్డ్ అంటే ఆల్రెడీ ఉన్న ప్రాజెక్ట్ని డెవలప్ చేస్తే, ఆల్రెడీ ఉన్నదాన్ని మనం అభివృద్ధి చేస్తే అది బ్రౌన్ ఫీల్డ్. సో మరి ఇక్కడ ఇది ఇండియాస్ లార్జెస్ట్ గ్రీన్ ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ అని చెప్పవచ్చు. ఇవాళ మార్చి 23న శంకుస్థాపన చేశారు. మరి ఈ ప్రాజెక్ట్ ఎవరు నిర్మిస్తూ ఉన్నారు అంటే ఆర్సెలర్ మిట్టల్ అండ్ నిప్పన్ స్టీల్ కంపెనీ దీన్ని నిర్మిస్తూ ఉంది. మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకోవాల్సింది మరి దీని ప్రొడక్షన్ కెపాసిటీ ఎంత, ఇన్వెస్ట్మెంట్ ఎంత, అలాంటి బేసిక్ డీటెయిల్స్. సో ఇక మనకి మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ మంత్రిత్వ శాఖ మంత్రిగా హెచ్డి కుమారస్వామి గారు ఉన్నారు, కర్ణాటక రాష్ట్రానికి చెందినవారు. సో మరి ఆయన కూడా ఈ ఈవెంట్లో పాల్గొన్నారు. సో మరి ఇక్కడ చూస్తే ఈ యొక్క ప్రాజెక్ట్ ద్వారా
ఓవరాల్గా 1.5 lakh crore ఇన్వెస్ట్మెంట్స్ రాబోతూ ఉన్నాయి. 1.5 లక్షల కోట్లతో దీన్ని నిర్మించబోతా ఉన్నారు. మరి దీన్ని దశల వారీగా అమలు చేయబోతా ఉన్నారు. ఫేజ్ 1లో భాగంగా 70,000 crore రాబోతా ఉంది. ఫేజ్ 1లో 70,000 కోట్లు, ఫేజ్ 2లో రిమైనింగ్ 80,000 crore. 2 దశల్లో దీన్ని అమలు చేయబోతా ఉన్నారన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఫేజ్ 1లో 70,000 crore, ఫేజ్ 2లో 80,000 crore. ఇది 5,400 ఎకరాల్లో విస్తరించబోతా ఉన్నారు. తద్వారా 1 lakh జాబ్స్ సృష్టించబడబోతా ఉన్నాయి. 1 lakh జాబ్స్ క్రియేట్ అవుతాయి. ఇక ప్రొడక్షన్ కెపాసిటీ, ఉత్పత్తి సామర్థ్యం విషయానికి వస్తే ఇయర్కి 17.8 మిలియన్ టన్నుల స్టీల్ని ప్రొడ్యూస్ చేస్తారు. 17.8 మిలియన్ టన్నులు స్టీల్ని ఉత్పత్తి చేస్తారు సంవత్సరానికి. మరి ఇక్కడ మీరు ఫోకస్ చేస్తే ఈ ఆర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ కంపెనీ ఏదైతే ఉందో ఈ కంపెనీ ఒక రికార్డు కూడా సృష్టించింది. మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ నుంచి గ్రీన్ స్టీల్ సర్టిఫికేషన్ని పొందిన మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్ స్టీల్ కంపెనీ. మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ నుంచి గ్రీన్ స్టీల్ సర్టిఫికేషన్ని పొందిన మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్ స్టీల్ కంపెనీ ఆర్సెలర్ మిట్టల్ నిప్పన్ కంపెనీ. ఇక్కడ గ్రీన్ స్టీల్ అంటే ఏంటి? మనం ఏదైనా ఒక స్టీల్ని ఉత్పత్తి చేయాలన్నా, ఇండస్ట్రీలో ఏదైనా ఉత్పత్తి చేయాలి అంటే మనము పర్యావరణానికి ఎటువంటి ఇబ్బంది కలగకోకుండా మనం ఉత్పత్తి చేయాలి. దాన్ని సస్టైనబుల్ గ్రీన్ టెక్నిక్స్. సో గ్రీన్ స్టీల్ అంటే పర్యావరణానికి ఎటువంటి ప్రాబ్లం లేకుండా, ఎక్కువ కర్బన ఉద్గారాలు విడుదల కాకుండా స్టీల్ని ఉత్పత్తి చేస్తే అది గ్రీన్ స్టీల్. నెక్స్ట్ వన్, నర్మదా నదిపై సౌర విద్యుత్తు. భారతదేశపు అతిపెద్ద ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్ట్, ఇండియాస్ లార్జెస్ట్ ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్ట్. భారతదేశపు అతిపెద్ద ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్ట్ని మధ్యప్రదేశ్లోని ఓంకారేశ్వర్ డ్యామ్ వద్ద దీన్ని నిర్మిస్తూ ఉన్నారు. మధ్యప్రదేశ్లోని ఓంకారేశ్వర్ డ్యామ్ వద్ద. మరి ఓంకారేశ్వర్ అంటేనే గుర్తు రావాల్సింది మనకి నర్మదా రివర్. అక్కడ నర్మదా రివర్ ఫేమస్, ఓంకారేశ్వర్, రైట్. మరి ఇక్కడ మధ్యప్రదేశ్లోని ఓంకారేశ్వర్ డ్యామ్ వద్ద దేశంలోని అతిపెద్ద ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టు ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ అయింది. సో ఇప్పుడు ఈ నర్మదా నది పైన 7 lakh సోలార్ ప్యానల్స్ని ఏర్పాటు చేశారు. తద్వారా 278 మెగావాట్ సోలార్ ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయడం స్టార్ట్ చేశారు. దీని కెపాసిటీని 600 మెగావాట్కి ఇంక్రీజ్ చేయాలి అని చెప్పేసి కూడా ప్లాన్ చేస్తూ ఉన్నారు. దీని యొక్క సామర్థ్యాన్ని 600 మెగావాట్లకు పెంచాలి. తద్వారా ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్ట్గా దీన్ని మలచాలి అని చెప్పేసి భారత ప్రభుత్వం భావిస్తూ ఉంది. దీన్ని వరల్డ్లోనే లార్జెస్ట్ ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్ట్గా కన్వర్ట్ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్లాన్ చేస్తూ ఉంది. సో ఇక్కడ ఇప్పుడు 278 మెగావాట్ ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయడం ప్రారంభించారు. తద్వారా ఒక రోజుకి 1.7 మిలియన్ యూనిట్ ఎలక్ట్రిసిటీని కూడా ప్రొడ్యూస్ చేస్తూ ఉంది. సో నర్మదా రివర్ అని గుర్తుపెట్టుకోండి. ఇక ఫ్లోటింగ్ అంటే ఈ రివర్స్ పైన, వాటర్ పైన ఏర్పాటు చేసే తేలియాడే సోలార్ ప్రాజెక్ట్స్ అని చెప్పవచ్చు. మరి ఇక్కడ ఈ యొక్క సోలార్ ప్రొడక్షన్ తీసుకుంటే ప్రపంచంలోనే 3వ అతిపెద్ద సోలార్ ఎలక్ట్రిసిటీ ఉత్పత్తిదారు భారతదేశం. వరల్డ్స్ 3rd లార్జెస్ట్ సోలార్ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూసింగ్ కంట్రీ ఇస్ ఇండియా. నెక్స్ట్ వన్, పర్యావరణ ఆడిట్ ఏజెన్సీగా నేషనల్ ప్రొడక్టివ్ కౌన్సిల్. పర్యావరణ ఆడిట్ ఏజెన్సీగా నేషనల్ ప్రొడక్టివిటీ కౌన్సిల్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేసింది. మరి దీనికి సంబంధించి నేషనల్ ప్రొడక్టివిటీ కౌన్సిల్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ మినిస్ట్రీతో అగ్రిమెంట్ కూడా కుదుర్చుకునింది. మరి ఇప్పుడు పర్యావరణ ఆడిట్ ఏజెన్సీ, దీన్ని అఫీషియల్గా ఏమని పేరు పెట్టారంటే ఎన్విరాన్మెంట్ ఆడిట్ డెసిగ్నేటెడ్ ఏజెన్సీ. అంటే ఏంటి? పర్యావరణ ఆడిట్ ఏజెన్సీగా నేషనల్ ప్రొడక్టివిటీ కౌన్సిల్ అంటే ఏంటి? పర్యావరణ ఆడిట్ మనకి ఇప్పుడు సోషల్ ఆడిట్ తెలుసు, సామాజిక తనిఖీ. ఇప్పుడు ఏదైనా ఒక ప్రాంతంలో మధ్యాహ్న భోజన పథకం బాగా అమలు అవుతా ఉందా లేదా అని తెలుసుకోవాలి అంటే ప్రజలు పోయి కూడా సామాజిక తనిఖీలు చేయవచ్చు యాజ్ ఎ రెస్పాన్సిబిలిటీ. సోషల్ ఆడిట్ అంటారు. ఎవరైతే గవర్నెన్స్లో జనరల్గా కాన్సెప్ట్స్ ఉంటాయి. సిటిజన్ చార్టర్, సోషల్ ఆడిట్ గ్రూప్ 1లో వస్తాయండి. ఇవి చాలా ఇంపార్టెంట్. సామాజిక తనిఖీ అనేది మన కనీస బాధ్యత. ఎనీథింగ్, ఒక ప్రాజెక్ట్ అయినా ఏదైనా ఒక పని సరిగా అమలు అవుతా ఉందా లేదని తెలుసుకోవడం కోసం. మరి ఎన్విరాన్మెంటల్ ఆడిట్ అంటే పర్యావరణ ఆడిట్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక
ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ వల్ల ఆ యొక్క ఎన్విరాన్మెంట్కి ఏదైనా నెగిటివ్ ఎఫెక్ట్ ఉందా అని తెలుసుకోవాలి అంటే ఆడిటింగ్ చేయాలి కదా, తనిఖీలు చేయాలి, రిపోర్ట్లు అందించాలి భారత ప్రభుత్వానికి. దానికోసం ఆ ఆడిటింగ్ ఏజెన్సీగా నేషనల్ ప్రొడక్టివిటీ కౌన్సిల్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ నేషనల్ ప్రొడక్టివిటీ కౌన్సిల్ గురించి తెలుసుకోవాలి మనం. ఈ నేషనల్ ప్రొడక్టివిటీ కౌన్సిల్ అనేది 1958లో ఏర్పాటైంది. 1958లో ఇది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కింద ఉండే ఒక బాడీ అని చెప్పవచ్చు. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అంటే వాణిజ్యము మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ కింద ఉంటుంది. మరి ఎగ్జాక్ట్గా చెప్పాలంటే డిపార్ట్మెంట్ ఫర్ ద ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ కింద ఉంటుంది. డిపార్ట్మెంట్ ఫర్ ద ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్, ఇది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కింద ఉంటుంది. దీని హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీ. మరి నేషనల్ ప్రొడక్టివిటీ కౌన్సిల్ ఏం చెప్తుంది? ప్రొడక్టివిటీ అంటేనే తెలుగులో చెప్పంటే ఉత్పాదకత. డిఫరెంట్ సెక్టార్స్లో, ఇండస్ట్రియల్ సెక్టారు, వివిధ రకాల ఎకనామిక్ సెక్టార్స్లలో ప్రొడక్టివిటీని, ఉత్పాదకతను పెంపొందించడానికి అవసరమైన యాక్షన్స్, అవసరమైన చర్యలు తీసుకుంటుంది నేషనల్ ప్రొడక్టివిటీ కౌన్సిల్. మరి కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్గా పీయూష్ గోయల్ గారు ఉన్నారు. నెక్స్ట్ వన్, ఎక్సర్సైజ్ కకడు 2026. ఎక్సర్సైజ్ కకడు 2026 ఇండియన్ నేవీకి చెందిన ఐఎన్ఎస్ నీలగిరి ఎక్సర్సైజ్ కకడు 2026లో పాల్గొనింది. ఇండియన్ నేవీకి చెందిన ఐఎన్ఎస్ నీలగిరి ఎక్సర్సైజ్ కకడు 2026లో పాల్గొనింది. ఇండియన్ నేవీస్ ఐఎన్ఎస్ నీలగిరి పార్టిసిపేటెడ్ ఇన్ ఎక్సర్సైజ్ కకడు 2026. ఫస్ట్ ఇక్కడ మనము ఈ ఎక్సర్సైజ్ గురించి తెలుసుకుందాం, తర్వాత ఐఎన్ఎస్ నీలగిరి గురించి తెలుసుకుందాం. ఇక్కడ ఎక్సర్సైజ్ కకడు అనేది ఇది ఒక మ్యారిటైమ్ ఎక్సర్సైజ్, ఒక నేవల్ ఎక్సర్సైజు, నావికా విన్యాసము, మ్యారిటైమ్ ఎక్సర్సైజు. దీన్ని ఆస్ట్రేలియా గవర్నమెంట్, ఆస్ట్రేలియాకు చెందిన రాయల్ ఆస్ట్రేలియన్ నేవీ నిర్వహిస్తుంది. దీన్ని ఆస్ట్రేలియాకు చెందిన రాయల్ ఆస్ట్రేలియన్ నేవీ కండక్ట్ చేస్తుంది. సో ఇది ఆస్ట్రేలియాలో జరిగే ఒక మ్యారిటైమ్ ఎక్సర్సైజ్. మరి దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇండో పసిఫిక్ ప్రాంతంలో, ఇండో పసిఫిక్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో ఆ కంట్రీస్ యొక్క నేవీస్ మధ్య పరస్పర సహకారము, కోఆపరేషన్ని పెంపొందించడము, ఇంక్రీజ్ చేయడమే ముఖ్య ఉద్దేశం రాసుకోండి. ఆస్ట్రేలియాలో నిర్వహిస్తారు. మరి ఇది మల్టీలేటరల్ అంటే బహుళ దేశాలు పాల్గొనే ఒక ఎక్సర్సైజు, వివిధ దేశాలు పాల్గొనే ఎక్సర్సైజు. మరి ఇది బైఎన్నియల్ అంటే 2 ఇయర్స్కి ఒకసారి జరుగుతుంది, ప్రతి 2 ఏళ్ళకు ఒకసారి జరుగుతుంది. ఫస్ట్ టైం 1993లో ఇది స్టార్ట్ అయింది, 1993లో. మరి ఓవరాల్గా 19 కంట్రీస్ పాల్గొంటా ఉన్నాయి. టోటల్ 19 కంట్రీస్, ఆస్ట్రేలియాతో కలిపి 19 కంట్రీస్, ఇండియా కూడా పాల్గొంటా ఉంది. మరి ఉదాహరణకు ఇండో పసిఫిక్ దేశాలంటే ఏమొస్తాయి? జపాను, చైనా, ఇటువంటివన్నీ కూడా ఇండో పసిఫిక్ ప్రాంతాలు. సో మరి ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే మార్చ్ 2 నుంచి మార్చ్ 31, 2026 వరకు జరుగుతుంది. మార్చ్ 2 నుంచి మార్చ్ 31, 2026, రైట్. సో బైఎన్నియల్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మెయిన్గా ఫోకస్ చేసింది ఐఎన్ఎస్ నీలగిరి పాల్గొనింది ఇండియా తరపున. మరి ఎప్పుడైనా కానీ ఏదైనా ఒక మ్యారిటైమ్ ఎక్సర్సైజ్ జరిగినప్పుడు నావల్ విన్యాసము 2 దశలు ఉంటాయి, హార్బర్ ఫేజు, సీ ఫేజ్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. హార్బర్ ఫేజు, సీ ఫేజు. ఇక ఐఎన్ఎస్ నీలగిరి ఇది ప్రాజెక్ట్ 17Aకు చెందిన ఒక స్టెల్త్ ఫ్రిగేట్ ప్రాజెక్ట్ 17A. మనం ఇవి చాలాసార్లు డిస్కస్ చేసుకున్నామండి. ఎవరైతే ప్రీవియస్ ఇయర్స్ కరెంట్ అఫైర్స్ కొత్తగా చూడడం మొదలుపెట్టారో మీకు వీలైతే 2025 ఆగస్టు నుంచి చూడండి వీలైతే. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 2 అయినా ఏదైనా పోలీస్, ఎస్ఐ, కానిస్టేబుల్స్ ఆగస్టులో నోటిఫికేషన్ వస్తుంది. నవంబర్, అక్టోబర్ కల్లా ఫిలిమ్స్ పెట్టడానికి మ్యాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయి. సో 2026 అక్టోబర్ వరకు మనం కరెంట్ అఫైర్స్ చదవాల్సి ఉంటుంది. అంటే దాని అర్థం ఏంది? కనీసం 2025 సెప్టెంబర్ నుంచి మనం మొదలు పెట్టాలి కరెంట్ అఫైర్స్, 1 ఇయర్ కరెంట్ అఫైర్స్. మనం 2025 మార్చ్ 1 నుంచి కరెంట్ అఫైర్స్ మొదలు పెట్టడం జరిగింది. సో వీలుంటే, మీకు టైం ఉంటే 2025 ఆగస్ట్, సెప్టెంబర్ నుంచి ఒకసారి అన్ని రివిజన్ చేయండి, ఇలాంటివన్నీ కవర్ అయి ఉంటాయి. సో ప్రాజెక్ట్ 17Aలో భాగంగా ఐఎన్ఎస్ నీలగిరిని నిర్మించడం జరిగింది, ఒక స్టెల్త్ ఫ్రిగేట్. మనం ఇటీవల డిస్కస్ చేసుకున్నాం ఐఎన్ఎస్ తారాగిరిని ఏప్రిల్ 3న నేవీకి అప్పగించబోతా ఉన్నారు అధికారికంగా. ఐఎన్ఎస్ తారాగిరి కూడా నీలగిరి క్లాసుకు చెందిన ఒక స్టెల్త్ ఫ్రిగేటే. ఈ ప్రాజెక్ట్ 17Aలో భాగంగా 7 స్టెల్త్ ఫ్రిగేట్లని స్వదేశీయంగా నిర్మిస్తూ ఉన్నారు. అందులో 4ని మెజ్గావున్ డాక్ లిమిటెడ్ ముంబై సంస్థ నిర్మిస్తుంది, మరో 3ని
కోల్కతాకు చెందిన గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ ఇంజనీరింగ్ సంస్థ నిర్మించింది. ఈ యొక్క ప్రాజెక్ట్ 17లో భాగంగా 7 ఇండిజినస్ స్టెల్త్ ఫ్రిగేట్స్, ఆ 7లో 4ని మెజ్గావ్ డాక్ లిమిటెడ్ ముంబై, 3ని గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ ఇంజనీరింగ్ సంస్థ నిర్మించింది, కన్స్ట్రక్ట్ చేసింది. నెక్స్ట్ వన్, రీతూపర్ణ సేన్ గుప్తాకు అంతర్జాతీయ పురస్కారం. రీతూపర్ణ సేన్ గుప్తాకు ఇంటర్నేషనల్ అవార్డు. ఇండియన్ యాక్ట్రెస్ భారతీయ నటి రీతూపర్ణ సేన్ గుప్తాకి ఉమెన్ ఎంపవర్మెంట్ అవార్డు లభించింది. ఉమెన్ ఎంపవర్మెంట్, మహిళా సాధికారత అవార్డు. ఈ అవార్డుని యూకే కంట్రీలోని హౌస్ ఆఫ్ కామన్స్లో ఈమెకి ప్రదానం చేశారు. ఈ అవార్డుని యూకేలోని, యునైటెడ్ కింగ్డమ్ కంట్రీలోని హౌస్ ఆఫ్ కామన్స్లో ఈమెకి ప్రజెంట్ చేశారు. మరి ఇక్కడ ఏంటి మహిళా సాధికారత అవార్డు అంటే, ఈమె ఈ యొక్క కళా సాంస్కృతిక రంగాల ద్వారా, ఈ యొక్క ఆర్ట్ ఇండస్ట్రీ ద్వారా ఈమె చాలా సర్వీస్ చేసిందని చెప్పేసి ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. ఈమెకి యాక్చువల్లీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగానే అనౌన్స్ చేశారు. అప్పుడు ప్రకటించారు, మార్చి 8న ప్రకటించారు. ఇప్పుడు అధికారికంగా ఈ అవార్డుని ఈమెకి ఇవ్వడం జరిగింది. అప్పుడు అనౌన్స్ చేస్తే ఇప్పుడు ఇచ్చారు. నెక్స్ట్ వన్, బుక్స్ ఇన్ న్యూస్. వార్తల్లో పుస్తకాలు, బుక్స్. ఇవాళ ఒక ఇంపార్టెంట్ బుక్ వార్తల్లో ఉందండి. ఆ బుక్ పేరు వచ్చేసి కరుణ ద పవర్ ఆఫ్ కంపాషన్. కరుణ ద పవర్ ఆఫ్ కంపాషన్. ఈ బుక్ని రాసింది కైలాష్ సత్యార్థి గారు. ఈయన 2014లో నోబెల్ పీస్ ప్రైజ్ విన్నర్. 2014లో భారతదేశానికి నోబెల్ శాంతి బహుమతిని అందుకున్న భారతీయుడు. మరి ఇక్కడ పేర్లోనే ఉంది కరుణ ద పవర్ ఆఫ్ కంపాషన్. అంటే కరుణ అంటే జాలి, దయ. కంపాషన్ అన్నా కూడా అదే మీనింగ్. కంపాషన్ అంటే కూడా జాలి, దయ. మరి ఈ బుక్ ముఖ్య ఉద్దేశము, ఇప్పుడు ప్రజెంట్ ఇన్ఈక్వాలిటీస్, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థిక అసమానతలు కావచ్చు, లేదంటే ఈ యొక్క కాన్ఫ్లిక్ట్స్, ఈ యొక్క మొత్తం సంక్షోభాలను ఎదుర్కోవాలంటే కంపాషన్, జాలి, దయ ఉండాలి అన్న అర్థంతో ఈ బుక్ని రాయడం జరిగింది. బట్ ఎనీవే, వీ నీడ్ ఓన్లీ ద నేమ్ ఆఫ్ ద బుక్ అండ్ ఆథర్. మరి ఈ బుక్ని ఎవరు రిలీజ్ చేశారు అంటే, దీన్ని లాంచ్ చేసింది సత్యార్థి మూవ్మెంట్ ఫర్ గ్లోబల్ కంపాషన్. సత్యార్థి మూవ్మెంట్ ఫర్ గ్లోబల్ కంపాషన్ అనే సంస్థ హార్పర్ కొలిన్స్ ఇండియా పబ్లికేషన్స్తో కలిసి లాంచ్ చేయడం జరిగింది. సో మరి కైలాష్ సత్యార్థి గారికి 2014లో నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చింది. 2014లో పాకిస్తాన్కు చెందిన యూసఫ్ మలాలాజై, ఆమెకు కైలాష్ సత్యార్థి గారికి ఇద్దరికీ వచ్చింది, షేర్ చేసుకున్నారు. మరి ఈయన చైల్డ్ లేబర్ పైన పోరాడాడు. ఈయన చైల్డ్ లేబర్కి అగెనెస్ట్గా పోరాడారు. చైల్డ్ లేబర్కి వ్యతిరేకంగా ఈయన పోరాడారు. ఈయన బచ్పన్ బచావో ఆందోళన్ అనే ఒక సంస్థను కూడా ఏర్పాటు చేశారు. బచ్పన్ బచావో ఆందోళన్. నెక్స్ట్ వన్, భారత పర్వతారోహకుడు భూపతిరాజు అన్మీష్ వర్మ ప్రపంచ రికార్డు. భారత పర్వతారోహకుడు భూపతిరాజు అన్మీష్ వర్మ ప్రపంచ రికార్డు. ఇండియాకు చెందిన ఒక మౌంటైనీర్ పర్వతారోహకుడు అంటే మౌంటైన్స్ని ఎక్కే వ్యక్తి. పర్వతారోహకుడు భూపతిరాజు అన్మీష్ వర్మ వరల్డ్ రికార్డ్ సృష్టించాడు. ఈయన ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం ప్రాంతానికి చెందిన వ్యక్తి. మరి ఈయన ఏం చేశాడు అంటే, ప్రపంచంలోని 7 ఖండాల్లో ఉన్న 7 అత్యంత ఎత్తైన వోల్కానిక్ పర్వతాలని అధిరోహించాడు. వరల్డ్లోని డిఫరెంట్ కాంటినెంట్స్లో ఉన్న హయ్యెస్ట్ వోల్కానిక్ పీక్స్ని ఈయన క్లైమ్ చేశాడు. ప్రపంచంలోని ఖండాలలో ఉన్న అత్యంత ఎత్తైన వోల్కానిక్ పర్వతాలని అధిరోహించాడు. 7 వోల్కానిక్ పర్వతాలని. మరి కేవలం 92 రోజుల 4 గంటల 45 నిమిషాల్లోనే ఎక్కడం జరిగింది. 92 days 4 hours 45 minutesలో. మరి ఫాస్టెస్ట్ మేల్ కేటగిరీలో, పురుషుల విభాగంలో ఈ ఘనత సాధించిన పురుషుడు. మరి ఈయన ఎక్కిన మౌంటైన్స్ చూసుకుంటే అందులో మనకి కొన్ని గుర్తుంచుకుందామండి. మౌంట్ ఎల్బ్రస్ గుర్తుంచుకోండి. మౌంట్ ఎల్బ్రస్ రష్యా. మౌంట్ ఎల్బ్రస్ అంటే గుర్తు రావాల్సిండేది రష్యా. ఇక మౌంట్ కిలిమంజారో టాంజానియా, మౌంట్ సిడ్లే అంటార్కిటికా, ఇవి రాసుకోండి వీలైతే. మౌంట్ దమవండ్ ఇరాన్. రేపు పొద్దున్న మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చినప్పుడు వెళ్ళిపోతాయి. పీకో డి ఒరిజబా మెక్సికో. ఓజోస్ డెల్ సలడో చిలీ అర్జెంటీనాలో ఉంటుంది ఇది. మౌంట్ గిలువే పపువా న్యూ గినియా ప్రాంతంలో ఉంది. ఇవి ప్రపంచంలోని 7 ఖండాల్లో ఉన్న 7 అత్యంత ఎత్తైన వోల్కానిక్ పర్వతాలు. వోల్కానిక్ ఇవి, లావా పర్వతాలు అంటారు కదా, నార్మల్ మౌంటైన్స్ కాదు ఇవి. నెక్స్ట్ వన్, ఇండియన్ ఓపెన్ స్క్వాష్ టోర్నమెంట్. ఈ ఇండియన్ ఓపెన్ స్క్వాష్ టోర్నమెంట్ ముంబైలో జరిగింది. ఇందులో భాగంగా
పురుషుల విభాగంలో మెన్స్ సింగిల్స్ టైటిల్, పురుషుల సింగిల్స్ టైటిల్ని ఇండియాకు చెందిన నంబర్ 1 స్క్వాష్ ప్లేయర్ అభయ్ సింగ్ విన్ అయ్యాడు. ఫైనల్లో ఇండియాకు చెందిన వీర్ చొత్రాని అనే ప్లేయర్ని ఓడించాడు. ఇక ఉమెన్స్ విభాగంలో, మహిళల విభాగంలో ఇండియాకు చెందిన అనాహత్ సింగ్ అనే ఈ అమ్మాయి విన్ అయ్యింది. ఫైనల్లో ఈజిప్ట్కి చెందిన హనా మోతజ్ అనే అమ్మాయిని ఓడించింది. నెక్స్ట్ వన్, ఇంపార్టెంట్ డేస్, ముఖ్యమైన దినోత్సవాలు. షాహీద్ దివాస్ అంటే ఇంగ్లీష్లో చెప్పాలంటే మార్టైర్స్ డే, తెలుగులో చెప్పాలంటే అమరవీరుల దినోత్సవం, మార్టైర్స్ డే, షహీద్ దివాస్. ఎవ్రీ ఇయర్ మార్చ్ 23న షహీద్ దివాస్ని సెలబ్రేట్ చేసుకుంటాం. మరి దీనికి ముఖ్య కారణం 1931 23rd మార్చ్. మనకి మోడర్న్ ఇండియా హిస్టరీ చదువుతాం, ఆధునిక భారతదేశ చరిత్రలో 23rd మార్చ్ అనేది చాలా ఇంపార్టెంట్. 1931 23rd మార్చ్న ముగ్గురు ఫ్రీడమ్ ఫైటర్స్, ముగ్గురు స్వాతంత్ర సమరయోధులు, అందులో ముఖ్యమైన వారు భగత్ సింగ్, మరొకరు రాజ్గురు, మరొకరు సుఖ్దేవ్. వీళ్ళని అప్పటి బ్రిటిష్ గవర్నమెంట్ ఉరి తీసింది, డెత్ సెంటెన్స్ విధించింది. ఏ కేసులో? లాహోర్ కన్స్పైరసీ కేసులో, లాహోర్ కుట్ర కేసులో. అందుకు గాను మనము వాళ్ళని గుర్తు చేసుకుంటూ ఈ దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటాం. మరి ఇక్కడ ఈ లాహోర్ కన్స్పైరసీ కేసు ఏంటి, ఈ లాహోర్ కుట్ర కేసు ఏంటి అసలు? డిసెంబర్ 1928లో లాహోర్లో బ్రిటిష్కు చెందిన ఒక ఆఫీసర్ జాన్ పి సౌందర్స్ అనే ఆఫీసర్ని మర్డర్ చేస్తారు. ఆ కేసులో వీళ్ళ ముగ్గురికి మరణశిక్ష విధించడం జరిగింది. మరి ఎందుకు ఆ కేసులో వీళ్ళకి ఎందుకు మరణశిక్ష విధించారు అంటే, యాక్చువల్లీ సైమన్ కమిషన్ ఆందోళనలు జరుగుతాయి. సైమన్ కమిషన్కి వ్యతిరేకంగా జరిగిన ప్రొటెస్ట్ ఆందోళనలలో లాలా లజపత్ రాయ్ గారు బ్రిటిష్ వారి యొక్క లాఠీ చార్జ్లో గాయపడి మరణిస్తారు. దానికి నిరసనగా, ఒక రివెంజ్గా అతన్ని చంపేస్తారు. సో బట్ ఎనీవే, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ వీళ్ళు హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ మెంబర్స్ వీళ్ళు. సో మార్చ్ 23న వీళ్ళని ఉరి తీయడం జరిగిందన్న విషయం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్, వరల్డ్ మెట్రలాజికల్ డే, మరో ముఖ్యమైన దినోత్సవం వరల్డ్ మెట్రలాజికల్ డే, అంతర్జాతీయ వాతావరణ దినోత్సవం. ఎవ్రీ ఇయర్ అంతర్జాతీయ వాతావరణ దినోత్సవాన్ని 23rd మార్చ్న సెలబ్రేట్ చేసుకుంటాం. దీనికి ప్రధాన కారణము 1950 23rd మార్చ్న వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ ఏర్పాటైంది, ప్రపంచ వాతావరణ సంస్థ ఏర్పాటైంది. అందుకు గాను సెలబ్రేట్ చేసుకుంటాం. మరి థీమ్ ఏంటి? వరల్డ్ మెట్రలాజికల్ డే 2026 థీమ్ వచ్చేసి అబ్జర్వింగ్ టుడే ప్రొటెక్టింగ్ టుమారో. మరి వాతావరణ సమాచారం అనేది మనకు చాలా ఇంపార్టెంట్ కదా. ఎప్పటికప్పుడు వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ మనకు అవసరమైన డేటా అందిస్తుంటుంది. ఏ విధంగా అయితే మనకి ఇండియన్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ ఉందో, ప్రపంచవ్యాప్తంగా ఒక అపెక్స్ బాడీ, ఒక హైయెస్ట్ బాడీ వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ ఎప్పుడు ఏర్పాటైంది గుర్తుపెట్టుకోండి, 23rd మార్చ్ 1950. మరి దీని హెడ్ క్వార్టర్స్ జెనీవా, స్విట్జర్లాండ్. ఇక ఇవాళ క్వశ్చన్ అండి, మనం డిస్కస్ చేసిన టాపిక్, ఇండియా చైనా ట్రేడ్ అనేది జూన్ నుంచి స్టార్ట్ కాబోతోంది లిపులెక్ కనుమ ద్వారా, లిపులెక్ పాస్ ద్వారా. మరి లిపులెక్ పాస్ ఏ స్టేట్లో ఉంది, ఇది ట్రై చేయండి. దట్స్ ఇట్, దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్. ఒకసారి మనం క్విక్గా రీక్యాప్ చూద్దాం అంతలోపు. గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ 2026 పాకిస్తాన్ ఫస్ట్ ప్లేస్. నేషనల్ డెంటల్ కమిషన్ డెంటల్ ఎడ్యుకేషన్ని బలోపేతం చేయడం కోసం అభేద్య యాప్ను లాంచ్ చేసిన హర్యానా పోలీసులు సైబర్ క్రైమ్స్ని, బెదిరింపు కాల్స్ని ముందుగానే అరికట్టడం కోసం భారతదేశపు అతిపెద్ద గ్రీన్ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఆంధ్రప్రదేశ్లో శంకుస్థాపన చేయడం జరిగింది. భారతదేశపు అతిపెద్ద ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టు నర్మదా రివర్ ఓంకారేశ్వర్ డ్యామ్ వద్ద మధ్యప్రదేశ్. పర్యావరణ ఆడిట్ ఏజెన్సీగా నేషనల్ ప్రొడక్టివిటీ కౌన్సిల్. ఎక్సర్సైజ్ కకడు 2026 ఆస్ట్రేలియాలో జరిగే ఒక మ్యారిటైమ్ నావెల్ ఎక్సర్సైజ్. ఇండియన్ యాక్ట్రెస్ రితుపర్ణ సేన్ గుప్తాకు మహిళా సాధికారత అవార్డు. కరుణ ద పవర్ ఆఫ్ కంపాషన్ బుక్ కైలాస్ సత్యార్థి నోబెల్ పీస్ ప్రైజ్ విన్నర్. భారత పర్వతారోహకుడు భూపతిరాజు అన్మీష్ వర్మ ప్రపంచ రికార్డు. ఇండియన్ ఓపెన్ స్క్వాష్ టైటిల్స్ విజేతలు, మెన్స్ సింగిల్స్ టైటిల్ విన్నర్ అభయ్ సింగ్, ఉమెన్స్ సింగిల్స్ టైటిల్ విన్నర్ అనాహత్ సింగ్. షహీద్ దివాస్ 23rd మార్చ్.
ప్రపంచ వాతావరణ దినోత్సవం 23rd March. That's it. These are today's current affairs. We'll meet you again tomorrow, and thank you everyone.